చేసి మీదేయడం అనేది మీరు చేస్తున్న పని కదా ఇప్పుడు మరి. రైట్, ఓకే ఓకే రవికుమార్ గారు, ఓకే రవికుమార్ గారు, మనం ఒకసారి బాలాగారు ఏమంటారో విందాం. బాలాగారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. యా, బాలాగారు, రాజకీయ పార్టీలు అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి, మీరు ఏం చెప్తారు అసలు ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి? ఈరోజు కోర్టు నియమించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ అయితే మొత్తం వచ్చి విజిట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి, ఎవరెవరైతే దీని మీద తమ అభిప్రాయాలు లేదంటే కంప్లైంట్స్ ఇస్తారో అవన్నీ కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు? ఈ వ్యవహారం వెనకాల ఏం నడుస్తుంది అసలు? సార్, ఏ రాజకీయ పార్టీ దీంట్లో మినహాయించడానికి లేదు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ కావచ్చు. ఎవరు అధికారంలోకి వచ్చినా ట్రెజరీ అనేది ఒకటి ఉంటది. ఆ ట్రెజరీలోకి డబ్బులు తీసుకోవడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాలు చేయడంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఇప్పుడు బీజేపీ అంటుంది, మన రవికుమార్ గారు అంటున్నారు మా పార్టీ లేదు, మేమంతా సేఫ్. నో, మీ పార్టీ ఇండియా వైడ్ మొత్తం ఎన్ని డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ప్రైవేటీకరణ ఎన్ని చేస్తుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ఎన్ని తొక్కేసింది, క్యాపిటల్ సిస్టమ్ ని ఎలా పెంచింది. సో ప్రతి పార్టీ అంతే. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం లేదండి. ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు, ఎందుకు కొన్ని ప్రాపర్టీస్, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ బయటికి పంపిస్తారు అంటే, దాని వాల్యుయేషన్స్ ని అండర్ లో చేసి ఒక వ్యక్తికి, అంటే ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నాకు రవికుమార్ గారు అంటే ఇష్టం, బాగా సన్నిహితుడు, నేను ఆయనతో మాట్లాడుకుంటాను. ఫస్ట్, సార్ మీ పార్టీ రావడానికి నేను సహకారాలు చేస్తాను, సహాయం చేస్తాను, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాను, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించినవన్నీ నాకు సబ్సిడీలో ఇవ్వండి, చాలా చీప్ రేట్లో ఇవ్వండి అని చెప్పేసాను. సో ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మహా అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఓ 1000 కోట్లు 2000 కోట్లు ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేశారనుకోండి. సపోజ్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, సినిమా ఇండస్ట్రీస్ ఉంది. అక్కడ పోయి ఆయనకి ఏం చేశారు, ఆటోమోటివ్ ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించిన మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఆయన 100 ఎకరాలు కట్టబెట్టారు. అంటే ఏముంటదంటే ఇది మాట్లాడుకొని చేస్తారండి. అది ఎవరైనా ఒకటే, నీతులు సూక్తులు చెప్పడానికి మన మీడియా పనికి వస్తుంది కానీ, లేకపోతే డిబేటబుల్ స్టేజెస్ పనికి వస్తాయి కానీ, వాస్తవాలలో మాత్రం అవి నిజం కాదు. నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ నేను ఇండియా వైడ్ ఒక 200 పొలిటికల్ పార్టీస్ ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటాను. ఈ ఆఫీస్ బేరర్స్ అంటే పార్టీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఏం చేస్తారనేది మాకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే మేము వాళ్ళకి చెప్తుంటాం, అంటే ఇవి చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక పార్టీ సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి ఏంటని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ యాజ్ పర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము, సెక్షన్ 29 ప్రకారము, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిలీజియస్ కి సంబంధించిన పదజాలాన్ని కానీ, రిలీజియస్ కి సంబంధించిన ఏ విషయాలలో కూడా మేము దూరము ప్రమోట్ చేయమని ఒక డిక్లరేషన్ ఇస్తారు పార్టీ బైలాస్ ప్రకారము. కానీ బీజేపీ పార్టీ మెయిన్ మోటివ్ ఆఫ్ ఎజెండా ఏంటి? హిందూయిజం. అలానే కాంగ్రెస్, అలానే ఇంకా ఎంఐఎం పార్టీ, అలానే బీఆర్ఎస్, అలా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పైకి చెప్పేది ఒకటి, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాల మీదే రాజకీయాలు నడుస్తాయి. ఈ రాజకీయం నడిచేటప్పుడు ఏమవుతుంది, మీకు ఇప్పుడు ఒక ట్రెజరీలోకి డబ్బులు రావాలి, డబ్బులు 10 రూపాయలు ట్రెజరీలోకి రావాలి. దాంతో పాటు ప్రెసెంట్ ఉన్న నాయకుల జోబుల్లోకి ఏ విధంగా ఆ డబ్బులు బ్లాక్ మనీ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే సబ్సిడీ, వాళ్ళు ఇచ్చే ఒక సెకండ్ రూట్ ఆఫ్ మనీ ఏ విధంగా రావాలంటే, ఇలా ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడు సపోజ్ ఆ ల్యాండ్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, 1 కోటి రూపాయలు ఉన్న వాల్యూని గవర్నమెంట్ మొత్తం ఒక కమిటీని వేసి, ఇది ఒక పెద్ద ప్రాసెస్ నడుస్తుంది, ఒక డ్రామా, మొత్తం స్క్రిప్టెడ్ డ్రామా నడుస్తుంది అనమాట. ఒక కమిటీ వస్తుంది, ఆ కమిటీ వేస్తారు, దాని మీద ఒక కేసు వేస్తారు, అది కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది, అక్కడ కూడా డిబేట్ నడుస్తుంది, గవర్నమెంట్ ఇష్టం అని అంటారు, లేకపోతే ఇంకోటి డిపిఎస్పీస్ అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ ని పని చేసుకుని ఇవ్వరని చెప్తారు. ఇలా రకరకాలుగా వచ్చి ఫైనల్లీ ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి ఎంతో కొంత రేటు అటు ఇటు చేసుకొని వచ్చేసి ఫైనల్ గా ఆ కమిటీ ఏం చేస్తుందంటే, స్టేట్ గవర్నమెంట్ ఇంత రేటు మేము ఇస్తున్నాము, మేము ఈ సబ్సిడీ ఇస్తున్నాము, బికాస్ ఆఫ్ ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంత ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని మొత్తం ఒక సినిమా చూపిస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. హైదరాబాద్ లో ఇప్పుడు దాకా ఇచ్చిన ల్యాండ్ ఏవైనా కూడా కంపెనీలకు, ఎస్సీజెడ్లు కావచ్చు, ఎస్టీపీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళ మెమోరాండం ఓపెన్ చేసుకుని చూసుకుంటే లోకల్లో ఎన్ని జాబులు ఇస్తామని చెప్పి రాసుంటారు, ఆ జాబులకు వాళ్ళు ఎంత సబ్సిడీలు ఇచ్చి ఉంటామని రాసుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు తెలిసి హైదరాబాద్ లో, ఈ హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న జనాలు తప్ప నుంచి మిగతా అందరూ ఉంటారు, లొకేషన్ జాబ్స్ ఉండవు. కానీ ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలుసు. ఇంకొకటి, హైదరాబాద్, తెలంగాణలో అన్ని రకాల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, రెంట్ల మీద భయం, ఒక్కొక్కడికి 100 ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ దీని గురించి ఏ రాజకీయ నాయకులు మాట్లాడారు అంటే, ఎందుకోసం అంటే ఇవన్నీ వీళ్ళు క్యాపిటలిస్ట్ గా మారి, ఈ దేశంలో ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఉండేవండి, అంటే బ్రిటిష్ వాళ్ళవి. ఇప్పుడు బీస్ట్ ఇండియా కంపెనీస్ వచ్చాయి. అవేంటి, భారత్ లో ఉండే వాళ్ళ కంపెనీలు. ఇప్పుడు కూడా జలగల్లాగా ప్రజల రక్తం పీల్చుకోవడం కోసమే, వెయిట్ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. జలగల్లాగా రక్తం పీల్చుకోవడం కోసమే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే,
ఎవరి దగ్గర డబ్బులు అయితే ఉంటాయో ఆ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ల్యాండ్ ని తాకట్టు పెట్టడము, డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, మంచి మంచి కంపెనీస్ ఉంటే ఆ కంపెనీస్ లో నుంచి షేర్స్ ని తీసి వీళ్ళకి ఇచ్చడం. ఎందుకు ఇస్తారు అంటే, ఒక చీఫ్ మినిస్టర్ కి నేను దగ్గర ఉన్నాను అనుకోండి, డెఫినెట్ గా నాకు కావాల్సిన జీవోలో వస్తాయి, నాకు కావాల్సిన పని జరుగుతాయి, కాదు అనడానికి లేదు. అంటే ఏ పార్టీ తీసుకోవచ్చు మీరు, ఏ పార్టీ అయినా సేమ్ పందాలోనే ఉంటుంది తప్ప డిఫరెంట్ పందాలు అంటే ఏ పందా. ఒక నిండు సభలో చీఫ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఆ హెచ్సికి సంబంధించిన అక్కడ జంతువులు లేవు, జీవాలు లేవు, గుంట లెక్కలు ఉన్నాయంటే ఓకే, గుంట లెక్కలు జీవాలు కాదా అంటే ఈ మాట ఎవరు అడగలేకపోయారు. అంటే అక్కడ అసెంబ్లీలో ఉన్న అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిద్రపోతున్నారు నాకు తెలియట్లా. గుంట నక్క కూడా ఒక జీవే, గుంట నక్క కూడా ఒక దానికి కూడా ఒక ప్రాణం ఉంది.